దేవునికి మహిమ కలుగును గాక. ఈ పునరుద్ధాన శుభాభివందనములు దేవుని పక్షమున మరియు కుటుంబ పక్షమున మీ అందరికీ ఉదయకాల పాలనలో తెలియజేస్తున్నా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలారా, దేవుని సంగమా, దేవుని రక్తం చేత కొనబడి ఉన్న ప్రతి ఒక్కరము పరిశుద్ధులుగా పిలువబడుతున్న వారు. దేవునికి మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలమున ఈ పునరుద్ధానంలో దేవుడు అద్భుతమైన మాటలను భక్తుని ద్వారా తెలియపరుస్తున్నాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి గమనించాం. దీని నిమిత్తము మనలను సిద్ధపరిచిన వాడు దేవుడే మరియు ఆయన తన ఆత్మ అను సంచ కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ దినము దేవుడు అద్భుతమైన మాట కొరింథీయు సంఘములో, కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాసులతో పౌలు భక్తుడు చెబుతున్న విధానాన్ని మనకు తెలియపరుస్తున్న విధానము దేవుని ద్వారా బయలుపరచబడి ఉన్నది. పౌలు భక్తుని ద్వారా మనకు ఈ దినము తెలియపరుస్తున్న మాటను గమనిస్తే ఇక్కడ చూడండి, దేవుడే మరియు ఆయన తన ఆత్మను అను సంచ కరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. చక్కని సందర్భమైన వచనం. ఇది మనం గమనించినట్లయితే ఇక్కడ గమనించండి, ఈ 5వ అధ్యాయము 1 నుండి 10 వచనాల్లో బహు సందర్భమైన గూఢమైన మర్మాన్ని బయలుపరిచాడు. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1 నుండి 10 వచనాల్లో ఈరోజు మనం బయలుపరుస్తున్న విధానాన్ని గమనిద్దాం. ఇక్కడ గమనిస్తే ఒక చక్కని సందర్భము చూస్తే, మనం నడుస్తున్నటువంటి ఈ లోకంలో జీవిస్తున్న ఈ సమాజంలో మనలను నానా విధములుగా ప్రేరేపిస్తుంది కదా. నానా విధాలుగా మన ప్రేరేపణ ఎలా ఉంటుందంటే, డబ్బు మీద, ధనము మీద. మొట్టమొదటిగా మన ఆలోచన విధానం ఎక్కడికి వెళ్తుందని? ధనము మీదకి వెళ్తుంది. తదుపరి అధికారము మీదకి వెళ్తుంది. తదుపరి అందచందాలు మీదకి వెళ్తుంది. తదుపరి ఖండబలం. మనిషికి కావలసినవే మన ప్రేరేపణను బట్టి వెళ్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ప్రేరేపణ కలిగి జీవిస్తున్నాం. ఇక్కడ గమనించినట్లయితే ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఏంటండి? తాత్కాలికమే. ఏది ఏమైనా డబ్బే కానీ, అధికారమే కానీ, ఖండబలమే కానీ, అందచందాలే కానీ, ప్రతిదీ కూడా తాత్కాలికమే. అయితే ఇక్కడ చూసినట్లయితే మనకు ప్రేరేపణ కలిగించే కారణాలు ఎన్నో ఉన్నాయి. అవి మనుషుల ద్వారా కావచ్చు. బాగా గమనించండి, మనుషులు చెప్పే దాన్ని బట్టి మన ఉద్రేకంతో మనము ఆ ప్రేరేపణ బట్టి వెళ్తుంటాం. ఒకవేళ వస్తువులను చూసినప్పుడు ఒక ప్రేరేపణ, ఒక సిద్ధాంతం. ఏది ఏమైనా ఇక్కడ గమనించినట్లయితే ఎవరు ఏమి చెప్పినా తుది నిర్ణయం తీసుకోవాల్సింది నేనే. ఏమంటామండి? నీవే, నేనే, నా మటుకు నేనే, నీ మటుకు నీవే. ఇక్కడ గమనించండి, ఎవరి ప్రేరేపణ ఒకరు చెబితే ఫాలో అయ్యేది కాదు. నీ మటుకు నువ్వు నీ ప్రేరేపణను బట్టి ముందుకు వెళ్తావు. అయితే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, పౌలు గారు బాగా గమనించండి, మారు మనస్సు పొందక మునుపు
అపోస్తులుడైన పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు పరిస్థితి గమనిస్తే 2 కారణాలు అతన్ని ప్రేరేపించాయి. ఎవరిని? పౌలు గారిని. సరే, సౌలు గారిని అనుకుందాం. 2 రకాలుగా తన ప్రేరేపణ బట్టి ముందుకెళ్ళాడు. మొదటిగా గమాలీయేలు గురువు వద్ద ఉన్నత విద్య పొందుకున్నాడు. రెండవది యూదుడుగా మత పిచ్చితో ఆ మత పిచ్చి వలన క్రైస్తవులను హింసించుట ప్రేరేపణ కలిగి ముందుకు వెళ్ళాడు. గమాలీయేలు ప్రేరేపణతో ముందుకు వెళ్ళాడు. రెండవదిగా క్రైస్తవులను, నిజంగా చెప్పాలంటే యూదుడుగా మత పిచ్చి వలన క్రైస్తవులను హింసించుటలో ముందంజలో ఉన్నాడు. ఈ 2 ఆయన జీవన విధానంగా మారు మనస్సు కలిగిన జీవితంతో వచ్చిన ప్రేరేపణ వేరుగా ఉంది. చూద్దాం. తన ప్రేరేపణ బట్టి నడిచిన అనుభవంలో, భూమి మీద లోకంలో జీవిస్తున్న విధానంలో ఏ విధమైనటువంటి సంఘటనలను ఎదుర్కొన్నాడో గమనిద్దాం. చూడండి, ఎంత చక్కగా తన అనుభవాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. కొరింథీయులకు తెలియపరుస్తూ, కొరింథీలో ఉన్న విశ్వాసులకు లేఖ రాస్తూ ఒక చక్కని సందర్భాన్ని మనకి ఈ దినం బయలుపరుస్తున్నాడు. మొదటిగా చదువుకుందాం 5వ అధ్యాయం. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. హల్లెలూయా. మొదటి గుణ గణాంకాల్లో మొదటిది మనకు బయలుపరుస్తున్నాడు. ప్రియ దేవుని సంగమా, ఈ దినం గమనించు. భూమి మీద మన గుడారము. ఈ లోకంలో మన జీవితము తాత్కాలికమైనది తెలియపరుస్తున్నాడు. ఇక్కడ భూమి మీద మన గుడారం అంటున్నాడు. మన గుడారము అనగా ఈ భౌతిక శరీరమే. గుడారం అంటే ఏంటి? ఈ భౌతిక శరీరమే తాత్కాలికమైనది అంటున్నాడు. ఎందుకు అంటున్నాడు అంటే తన అనుభవంలో నేర్చుకున్న విధానాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఓ కొరింథీయులో ఉన్నటువంటి విశ్వాసమైనటువంటి బలపూరితమైనటువంటి విశ్వాసులారా, ఈ దినము నా అనుభవం నుంచి మీకు తెలియపరుస్తున్నాను. ఈ భౌతిక శరీరము తాత్కాలికమైనది, ఈ నివాసము తాత్కాలికమైనది. మన నివాసము అక్కడ ఉన్నది. ఎంత చక్కగా బయలుపరుస్తున్నాడంటే, దీన్ని ఏమని పోల్చాడంటే, ఈ గుడారాన్ని టెంట్ అంటే షామియానా అంటాం. మన మొదటి నుంచి షామియానానే పిలిచేవాళ్ళం. ఇప్పుడు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాం, టెంట్ అంటున్నాం. ఈ టెంట్ను గమనించండి. 1 గంట లేదా 2 గంటలు లేదా 3 గంటలు లేదా ఉదయం వేసి సాయంత్రం వరకు తీసివేస్తాం. మన జీవితం కూడా అంతే, టెంట్ లాంటిదని పోలుస్తున్నాడు. ఇదేమో టెంట్ ఎంతసేపు వేస్తామో అంతసేపే మన శరీరము కూడా ఉంటుంది, తాత్కాలికమైనది. ఎంత చక్కగా ఈ భౌతిక శరీరాన్ని గురించి మన నివాసాన్ని సాదృశ్యంగా బయలుపరుస్తున్నాడు. భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను. హల్లెలూయా. చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైనా నివాసము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఓ కొరింథీయులారా, విశ్వాసంగా నడుస్తున్నారు. మన నివాసం ఇక్కడ అన్ని సమకూరుస్తున్నారు, అన్నిటినీ పోటీ మీద ఏర్పాటు చేసుకుంటున్నాం. కానీ పిచ్చి వాళ్ళారా, మన నివాసం ఇక్కడ లేదురా, టెంట్ లాంటిదేరా మన పరిస్థితి, మన నివాసం అక్కడ ఉందిరా, దానికోసము ప్రాకులాడండి అంటున్నాడు.
చూద్దాం. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలోనికి వెళ్దాం. 51వ చరణాన్ని ఒకసారి చూడమ్మా. ఇదిగో హల్లెలూయా, ఇదిగో ఒక మర్మము తెలియపరచుచున్నాను, మనమందరము నిద్రించుచున్నాము కానీ చూడండి, మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక రెప్ప పాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షయముగా లేపబడుట మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకోవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకోవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యమైనతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడెను అని వ్రాయబడిన వాక్యము. హల్లెలూయా. ఎందుకు ఈ మర్మాన్ని తెలియపరుస్తున్నాడంటే ఆయన మరణానుభవాన్ని గుర్తు చేసుకోండి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఈ తాత్కాలికమైన ఈ శరీరము, ఈ నివాసం కోసమే పాటుపడుతున్నావే కానీ తన మరణానుభవాన్ని గుర్తు చేసుకొని పరలోకంలో నీ నివాసం ఉందని ఎప్పుడైనా గమనించావా అంటున్నాడు. యోహాను భక్తుడు రాస్తాడు 14వ అధ్యాయంలోనికి వెళ్ళమ్మా. యోహాను సువార్త 14వ అధ్యాయం 2 నుంచి చూడు, అక్కడ రాయబడిన మాటను చూడండి. ఏమంటున్నాడు? నా తండ్రి ఇంట ఏమంటున్నాడు? అనేక నివాసములు కలవు, లేని ఎడల ఏమంటున్నాడు? మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరుండు లాగున మరణ వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. హల్లెలూయా. ముందుగా ఆయన వెళ్ళి మన కొరకు సిద్ధపాటు చేయించున్నాడు. వచ్చి మనల్ని ఏం చేస్తున్నాడు? తనతో పాటు తీసుకుని వెళ్ళి ఆ స్థలంలో, ఆ నివాసంలో మనల్ని నిలవబెట్టుతున్నాడు. కాబట్టి భూమి మీద మన గుడారము ఎటువంటిదో తెలియపరుస్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెబుతూ ఉన్నాడు అనగా హెబ్రీ సంఘంతో కూడా మాట్లాడతాడు. ఒక మాట చూడండి, 11వ అధ్యాయము 10వ వచనం చూస్తే హెబ్రీలోకి రాసిన పత్రిక చదవమ్మా. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడైన ఉన్నాడు, పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూచినట్టుగా మనం ఎదురు చూడాలి. ఆయన దేని కొరకు ఏమంటున్నాడో చూడండి ఇక్కడ. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు, పరలోక పట్టణము కొరకు అబ్రహాము గారు ఏ విధంగా ఎదురు చూశాడో ఆ ఎదురు చూస్తున్న అనుభవం నీలో ఉండాలని దేవుడు మాట్లాడుచున్నాడు. ఇది మనము ఇక్కడున్న నివాసం, ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలికమైన నివాసం కొరకే పోరాడుచున్నాము, కానీ స్థిరమైన నివాసం కొరకు ప్రాకులాడడం లేదు అనేది గుర్తు చేస్తున్నాడు ఈ దినం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే ఎఫెసీ సంఘంతో మాట్లాడుతున్నాడు. 13వ అధ్యాయంలోకి వెళ్ళాము. 14వ వచనం. నిలువరమైన పట్టణం మనకి ఇక్కడ ఓ ఎఫెసీలో ఉన్న విశ్వాసులారా, వింటున్న విశ్వాసులారా, వింటున్న ప్రతి ఒక్కరము గమనించాలి. ఈ పునరుద్ధానమున దేవుడు మాట్లాడుచున్నాడు. ఏమని మాట్లాడుచున్నాడు? భూమి మీద మన గుడారము తాత్కాలికమే. ఈ లోకంలో మన జీవితము తాత్కాలికమైనది. ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఈ నివాసము తాత్కాలికమే. మన నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. బాగా గమనించు. గాని ఉండబోతున్న దాని కోసం ఎదురు చూచుచున్నాము. ఉండవలసిన పరలోకంలో ఉన్న నివాసం కోసము ఎదురు చూచే పనిలో ఉండాలి. ఏం చేయాలి? ఈ లోకంలో ఉన్నటువంటి తాత్కాలికమైన నివాసం కోసం పోరాడకూడదు. నిలవరమైన పట్టణము మనకి ఇక్కడ లేదండి. అన్నీ సమకూర్చావు. ఏమైపోయింది?
దేవుడు మొట్టమొదటిగా కరోనా అనే ఒక విపత్తు, నిన్నటికి చూస్తే బాగా గమనించండి, కేరళలో జరిగినటువంటి విపత్తు ఏమైపోయిందండి? ఊర్లే కనపడ్డాయా? శిథిలమైపోయాయి. తాత్కాలికమైనటువంటి నివాసం కోసం పోరాడుతున్నావా ఓ విశ్వాసి? నేనే ఏర్పాటు చేసేది. కానీ గమనించు, నిన్ను సృష్టించిన సృష్టికర్త ఆ నియమమును నీవు ఏ విధంగా పాటిస్తున్నావో ఒకసారి గమనించు. నీ ప్రేరేపణ ఏ విధంగా వెళ్తుంది? నీ ప్రేరేపణ పరలోక నివాసము, అక్కడికి వెళ్ళాలి. ఈ లోకంలో జీవిస్తున్న నీవు తాత్కాలికమైన వాటి జోలికి వెళ్ళకూడదు అంటున్నాడు. రెండవ సందర్భాన్ని గమనిద్దాం. రెండవ సందర్భం ఏంటండి? ఎంత చక్కగా కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనతో సూటిగా మాట్లాడుచున్న విధానానికి వెళ్దాం. మాట్లాడుచు 5వ వచనానికి వెళ్దాం. దీని నిమిత్తము దీనిపైన ధరించుకొన కోరుచున్నాము. దీని నిమిత్తము దేని నిమిత్తము? పరలోక నివాసము నిమిత్తం. ఈ లోకంలో నివాసం కొరక, పరలోకము నివాసం కొరకు. చూడండి, దీని నిమిత్తము మనల్ని సిద్ధపరిచిన వాడు దేవుడే, మరియు ఆయన తన ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నాడు? దేవుడే. రెండవది గమనించండి, ఈ దిన అంశము గమనించారా? ప్రేరేపణ. అంటే ప్రేరేపణతో ముందుకు నడిపిస్తున్నాడు. పౌలు గారి ప్రేరేపణతో నడిచిన విధానము పూర్వము వేరు, మారిన స్థితిలోనికి వెళ్ళిన ప్రేరేపణతో అనుభవాలను మనకు నేర్పుతున్నాడు. ఈ ప్రేరేపణ భాగంలో రెండవదిగా మాట్లాడుతున్న మాట ఏంటంటే, దేవుడే ఆత్మను సంచకరువును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఏంటిది? ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనాన్ని చూడమ్మా. ఆరంభంలో మాట్లాడిన విధానాన్ని ఒకసారి చూడు. 2వ అధ్యాయము చూడండి. దేవుడైన యెహోవా నేల మంటితో నరుని నిర్మించి వారి నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ. హల్లెలూయా. నిన్ను సృష్టించిన క్రమములే ఆయన ఆత్మను ఊదాడు. అంటే ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది. ఆయన ఆత్మ మనలో ఉందని గుర్తు చేస్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక రోమ సంఘంతో మాట్లాడుతున్న విధానాన్ని ఒకసారి చూద్దాం. ఎంతో చక్కగా మరి రాయబడిన మాట చూడండి. 8వ అధ్యాయం 16వ వచనానికి వెళ్దాం. హల్లెలూయా. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది కదా, కానీ మనలో ఆత్మ సాక్ష్యం ఇస్తుందట. ఏమని? మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా గుర్తు చేస్తున్నాడు. ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది, దేవుని పిల్లలమని మన ఆత్మకు ఆయన ఆత్మ సాక్ష్యం చెప్తుంది. ఎంత గొప్ప మార్గం అండి! దేవుడే ఆయన ఆత్మను సంచకరువుగా మనకు అనుగ్రహించాడు, గుర్తు చేస్తున్నాడు. ఓ కొరింథీ సంఘమా, ఆయన ఆత్మ మనలో పనిచేస్తుంది. భూమి మీద మన ఈ గుడారమైన నివాసం శిథిలమైపోతుంది, కానీ మన నివాసం అక్కడ ఉంది. ఆయన ఆత్మ నీలో పని చేయుచున్నప్పుడు నీ నివాసం ఇక్కడ కాదని గుర్తు చేసుకో అని గుర్తు చేస్తూ చూడండి. గలతీ సంఘంతో కూడా మాట్లాడతాడు చక్కని మాటలు. గలతీ సంఘంతో, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయన తండ్రి అని మొరపెట్టుట తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను.
కాబట్టి నీవిక దాసుడు కాక కావు కుమారుడువే. కుమారుడు అయితే దేవుని ద్వారా వారసుడు కాబట్టి గుర్తు చేస్తున్నాడు. ఆయన ఆత్మ నీలో పని చేయించున్నది. ఆయన కుమారుడివి కుమార్తెవు కాబట్టే లోకం వైపు చూడకు. నీ ప్రేరేపణ ఆయన వైపు ఉండాలి. ఆయన ఆజ్ఞల వైపు, ఆయన చెప్పిన క్రమము వైపు ఉండాలి అని గుర్తు చేస్తున్నాడు. అందుకే యోహాను భక్తుడు రాస్తాడు. మొదటి యోహానులో రాయబడిన మాట చూడమ్మా, 3వ అధ్యాయంలోకి వెళ్దాం. మొదటి యోహాను 3వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు, హల్లెలూయా, ఆయన ఆత్మ నీలో పని చేయించున్నప్పుడు ఆయన ఆజ్ఞలు గైకొంటాం. బాగా గమనించండి. ఆయన ఆజ్ఞలు గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును, ఆయన వాని యందు. సింపుల్. ఆయన ఆత్మ నీలో పని చేయించినప్పుడు ఆయన చెప్పినట్టుగా నడుస్తావు. ఆయన ఆత్మ నీలో లేదని నువ్వు ఎరిగి ఉండకపోతే లోకం వైపు వెళ్తావు. బాగా గమనించండి. ఆయన వాని యందు నిలిచి ఉండును, ఆయన మన యందు నిలిచి ఉన్నాడని ఆయన మనకు అనుగ్రహించిన ఆత్మ మూలంగా తెలుసుకొనుచున్నాము. ఎట్లా తెలుస్తుందని? ఆయన మనలో ఉన్నాడని నీ ప్రేరేపణను బట్టి తెలుస్తుంది. చక్కగా వ్రాయబడిందండి. అదే మొదటి యోహాను ఇక్కడ గమనిస్తే 13వ వచనం చూద్దాం. 2వ యోహాను 13వ వచనంలో చక్కని మాట ఇక్కడ రాయబడింది. 4వ అధ్యాయం 13వ వచనం చూడండి. చూడండి, దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలైనగా ఆయన మనకు ఆత్మలో పాలు. ఆయన సృష్టించడం ఏంటి? ఆ సృష్టి క్రమంలో ఆయన ఆత్మను మనకు పాలు దయచేయడం ఎందుకు? ఆయన కుమారుడిగా కుమార్తెగా ముద్ర వేశాడు. ఎంత చక్కగా ఇక్కడ చూడండి. 5వ అధ్యాయంలోనికి వెళ్ళి అదే మొదటి యోహాను 5వ అధ్యాయం 6 నుంచి చదువు. చూడండి ఏమంటున్నాడు? నీళ్ల ద్వారాను రక్తము ద్వారాను వచ్చిన వాడు ఈయనే, అనగా యేసుక్రీస్తే. ఈయన నీళ్లతో మాత్రమే కాక నీళ్లతోను రక్తంతోను వచ్చాను. ఆత్మ సత్యం కనుక సాక్ష్యం ఇచ్చువాడు ఆత్మయే. సాక్ష్యం ఇచ్చువారు ముగ్గురు, అనగా ఆత్మయు నీళ్లును రక్తమును, ఈ ముగ్గురు ఏకీభవించి ఉన్నారు. హల్లెలూయా. ఇవన్నీ మనలో పనిచేయుచున్నాయి. బాగా గమనించాలి. ఇక్కడ గమనిస్తే ఎంత సందర్భమైన వచనాన్ని ఇక్కడ చూపిస్తున్నట్టే, శిథిలమైపోయే ఈ తాత్కాలిక గుడారము, ఈ భౌతిక శరీరం, ఈ దేహములో నిత్యుడకు పరిశుద్ధాత్మ దేవుడు నివసించుటకు ఇష్టపడుచున్నాడు. ఈ శిథిలమైపోయే శరీరంలో, ఈ దేహములో ఆయన నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన ఆత్మ పని చేయుచున్నది. నువ్వు ఆహ్వానిస్తున్నావా? ఈరోజు అడుగుతున్నాను. ఆహ్వానిస్తే తెరవబడిన హృదయముతో నీవు ఆహ్వానించినట్లయితే ఆయన వచ్చి నివసించడానికి సిద్ధంగా ఉన్నాడంట. ఆ నివసించినప్పుడు నీ కార్యము, నీ ప్రేరేపణ వేరుగా ఉంటుంది. అందుకే 1 కొరింథీయులో రాస్తాడు చక్కని మాట. 2వ కొరింథీయులో రాస్తాడు. చూడండి, 1వ అధ్యాయంలో రాయబడిన మాటను చూద్దాం. 22వ వచనంలో చూడండి. ఆయన మనకు ముద్ర వేసి మన హృదయములలో మనకు ఆత్మను సంచకరమును అనుగ్రహించి ఉన్నాడు. ఎంత గొప్ప సందర్భాన్ని దేవుడు బయలుపరుస్తున్నాడో గమనించండి. ఈ దినము 3వది గమనిస్తే
వెలిచూపు అంటే నీ ప్రేరేపణ ఎట్టుంటుంది అంటే అటు ఇటు ఉంటుంది. బాగా గమనించండి, మన మన జీవితంలో ఈ భౌతిక శరీరంలో ఆయన ఆత్మ పనిచేస్తున్నప్పుడు విశ్వాసం అనేది మనకు అవసరం. ఆ విశ్వాసము ద్వారా నడిస్తే ఎలా ఉంటుందో బయలుపరుస్తున్నాడు పౌలు భక్తుడు. అయ్యా, మేము ఈ లోకం వైపు చూడడం లేదు, మాలో ఉన్న ఆయన ఆత్మ మూలంగా నడుస్తున్నాము, ఆ విశ్వాసము ద్వారానే మేము నడుస్తున్నాం అంటున్నాడు. యోహాను సువార్తలోనికి వెళ్దాం. 14వ అధ్యాయము 1వ వచనం చూడము ఒకసారి. యోహాన్ గారు రాస్తారు చక్కని మాట, మీ హృదయంలో కలవరనీయకపడుడి. హల్లెలూయా. ఈ లోకం వైపు చూస్తూ ఈ లోకంలో వస్తున్నటువంటి ప్రేరేపణ వైపు వెళ్ళకండి. మీ హృదయమును కలవరనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి. నా యందు అంటే నా ఆత్మ మీలో పనిచేయుచున్నది, నా యందు విశ్వాసం ఉంచి నడవండి, వెలిచూపుతో కాక. విశ్వాసం వలన నడిచినప్పుడే కార్యాన్ని చూస్తావు. హెబ్రీలకు రాసిన పత్రిక హెబ్రీ సంఘంతో మాట్లాడతాడు. 11వ అధ్యాయం 1వ వచనం చూడండి. విశ్వాసం అన్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నటకు రుజువై కనబడేది కాదు, కనబడనిది దేవుడి కార్యం. కనబడేది కాదండి. నువ్వు చూడకుండా దేవుడు కార్యాలు చేస్తాడు. చూడు, అద్భుతం. కంటికి కనబడేవి, చెవికి అవి దేవుడిచ్చే భాగ్యాలు. దేవునికి మహిమ కలుగును గాక. అదే 11వ అధ్యాయం 6వ వచనంలో చూడండి ఏమంటున్నాడు. చూడండి ఇక్కడ, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. అందుకే పౌలు భక్తుడు అంటాడు, వేలు చూపు వలన కాక విశ్వాసం వలనే మేము నడుస్తున్నాము. అందుకే అంటున్నాడు ఇక్కడ ఏమంటాడు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నారనియు తను వెదకు వారికి ఫలము దయచేయువాలని నమ్మవలను కదా. నమ్మకమే. ఆయన ఆత్మ నీలో పనిచేస్తున్నదని నమ్మకమే. ఏదండి ఆయన ఆత్మ అనేవారు ఉంటారు. విశ్వాసం, నమ్మకం, అంతే. ప్రేమైన దేవుని బిడ్డలారా, జీవించుచున్నాను కావున ఎటువంటి పరిస్థితిలోనైనా ఎదుర్కొనగలను. నేను ఈ లోకంలో జీవిస్తున్నాను, ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొనగలను అనే విశ్వాసం, నమ్మకంతో జీవించు, అంతే. ఎందుకు? నా ఆత్మ నీలో పనిచేస్తున్నది. ఏ పరిస్థితినైనా నమ్మకంతో దేవుడు నాకు చేస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, నేను ఎదుర్కొనగలను అనే స్వభావంతో జీవించురా అంటున్నాడు. జీవించండి. ఓ కొరింథీయులారా, మేము జీవిస్తున్నాము కదా. ఎటువంటి వానిగా నన్ను ఉంచాడో ఒకసారి గమనించండి. ఈ లోకం వైపు చూడకండి, శిథిలమైపోతాం అంటూ ఉన్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, 4వ సందర్భానికి వెళ్దాం. 5వ అధ్యాయానికి వెళ్దాం. 9వ వచనాన్ని ఒకసారి చూడు. కావున దేహమును విడిచినను ఆయనకిష్టులమై ఉండవలనని మిగుల అపేక్షించుచున్నాను. హల్లెలూయా. ఆయనకిష్టులై ఆయనకిష్టమైన వారిగా ఉండాలని అపేక్షించుచున్నానండి. 4వది ఏంటో తెలుసా? ఆయనకిష్టులమై ఉండవలనని. ఆయనకిష్టునిగా మనము జీవించాలి. అంటే ఏంటి? ఆయన చూడండి, యోహాను సువార్తలోకి వెళ్దాం. 12వ అధ్యాయంలోకి వెళ్దాం. యోహాను గారు రాస్తున్న మాటను చూద్దాం. 12వ అధ్యాయము 26వ వచనాన్ని ఒకసారి చూడమ్మా. ఒకడు నన్ను సేవించిన ఎడల
నన్ను వెంబడింపవలెను. అప్పుడు అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడు నుండును. ఒకడు నన్ను సేవించని ఎడల హల్లెలూయా. ఒకడు నన్ను సేవించిన ఎడల అంటే ఇష్టపడ్డా వాడు, ఆయన ఇష్టపడితే ఆయన ఇష్టపడతాడంట, తండ్రి కూడా వాడిని గణపరుస్తాడు. బాగా గమనించండి. నన్ను వెంబడింపవలెను. ఆయన ఇష్టపడి నీ ప్రేరేపణతో ఆయన కార్యము చేస్తాడు. ఆయన ద్వారా వెళితేనే, ఆయన మాటలో ఆయన మార్గము ద్వారా వెళితేనే నాకు కార్యాలు జరుగుతాయని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, ఆయనకి ఇష్టడిగా జీవిస్తావు, అప్పుడే నీవు ఆశీర్వాదము చూడగలవు. బాగా గమనించండి. మన పరిస్థితులు జీవించాలి ఆయనకి ఇష్టంగా అనగా ఏంటండి? మనం తగ్గించుకొని ఆయన చెప్పిన రీతిగా ఆయన ఆజ్ఞలు పాటించుకుంటూ నీతి యథార్థతలను సత్యమును నడుము కట్టుకొని జీవించే విధానం, ఆయనకి ఇష్టడిగా జీవించాలి. ఈ లోకానుసారంగా జీవిస్తే ఆయనకి ఇష్టమా? ఆత్మీయ జీవితంతో, ఆత్మీయ కన్నులు తెరవబడిన జీవితంతో మనం ముందుకు వెళ్ళాలి. ఇచ్చాడు, ఆత్మానుసారంగా జీవించమంటున్నాడు. ఆత్మానుసారంగా జీవిస్తూ విశ్వాసంగా జీవించి నమ్మకముతో ఆయనకి ఇష్టలుగా జీవించాలని గుర్తు చేస్తున్నారండి. సింపుల్ గా 4 సందర్భాలు మన ముందు పెట్టాడు. 5వ సందర్భానికి వెళ్దాం. ఎంత చక్కగా బయలుపరుస్తున్నాడో చూద్దాం. అదే 5వ అధ్యాయానికి వెళ్దాం. 5వ అధ్యాయము 10వ వచనాన్ని ఒకసారి చూడు. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున బాగా గమనించండి. అవి మంచి అయినా సరే చెడ్డవైనా సరే దేహముతో జరిగించిన వాటి ఫలములను ప్రతి వాడును పొందినట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. హల్లెలూయా. తీర్పు ఈ లోకంలో నాయన నువ్వు మంచి చేయి, చెడు చేయి. ఎంత చక్కగా మాట్లాడుతున్నాడంటే, ఏది ఏమైనా సరే ఒక తీర్పు ఉంటుంది. బాగా గమనించు. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలెను. అవి మంచి అయినను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతి వాడును పొందునట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము. 5వది ఏంటంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. ఇవన్నీ ఉంటాయని 5 సందర్భాలతో కొరింథీ సంఘంతో మాట్లాడుతూ ఈరోజు మనతో కూడా హెచ్చరిస్తున్న విధానం ఏంటంటే, ప్రతి ఒక్కరూ ఈ దినం గమనించాల్సింది, ఒక దినాన దేవుని ఎదుట వారి జీవితం గురించి లెక్క అప్పచెప్పాలి. మన జీవితంలో జరుగుతున్న సందర్భాలు అవి మంచి అయినా సరే చెడ్డవైనా సరే తప్పించుకునే ప్రసక్తి లేదు. ఈ లక్షణాలన్నింటినీ పాటించుకుంటూ దేవునికి ఇష్టలుగా జీవించాలని, జీవిస్తూ ఆయన మహిమపరచాలి అని గుర్తు చేస్తున్నాడు పౌలు భక్తుడు. ఈ దినము గమనించినట్లయితే నిజంగా ఈ సందర్భాలను గమనిస్తే భూమి మీద మన నివాసము ఎలాంటిదంట? ఒక టెంట్ లాంటిది, తాత్కాలికమైనది. కాబట్టి గమనిస్తూ ఏమంటున్నాడంటే, ఇక్కడ ఆయన ఆత్మ నీలో పనిచేస్తున్నది కాబట్టి విశ్వాసంతో నడువు, లోకం వైపు చూడకు. నా ఆత్మ నీలో పనిచేస్తున్నది కాబట్టి మన నిలువరమైన పట్టణం ఇక్కడ కాదు, అక్కడ ఉందని గుర్తు చేసుకొని ఈ లోకంలో జీవిస్తున్న నీవు ఈ లోకంలో ఉన్న దాని కొరకు ప్రయాసపడకు. నీ ప్రేరేపణ అంతా నా ఆత్మ ఏ విధంగా నడిపిస్తే ఆ విధంగా నడువు. విశ్వాసంతో నడుస్తూ నాకు ఇష్టమైన వాడిగా జీవించు అని గుర్తు చేస్తూ, ఒకరోజు నా న్యాయపీఠం వద్దకు వచ్చి నువ్వు సాక్షిగా నిలబడాలి అని గుర్తు చేస్తున్నాడండి.
అలా జీవించినట్లయితే నిజంగా పౌలు ద్వారా చెప్పినటువంటి ఈ 5 సందర్భాలు మనము నమ్మకంగా వాటిని పాటించి జీవిస్తే అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఒకటి లేదు. ఈ 5 సందర్భాలను గుర్తు చేసుకొని ఈ 5వ అధ్యాయం 1 నుంచి 10వ వచనంలో బయలుపరచబడిన విధానం మన జీవితంలో ఒక హెచ్చరిక అనుకోండి ఈ దినం. కాబట్టి భూమి మీద మన గుడారము ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదియునైన నివాసము పరలోకమందున్నదని ఎరిగేవారిగా మనం ముందుగాక. దేవుడి మాటలు దీవించును గాక. ప్రియమైన